Hello Andy, I am Dr. Ravikumar Mamilla, Senior Consultant Neurosurgeon, Brain and Spine Surgeon, Endoscopic Spine Surgeon, Skull Base Surgeon, Care Hospital Malakpet. ఈ రోజు నేను స్పైనల్ ట్యూమర్స్ ఇట్స్ మేనేజ్మెంట్ గురించి చెప్పబోతున్నాను. వాట్ ఈస్ స్పైనల్ ట్యూమర్స్? స్పైనల్ ట్యూమర్స్ అంటే ఏదైనా అబ్డామినల్ గ్రోత్ ఆఫ్ టిష్యూ అది స్పైనల్ కార్డ్ రావడం కానీ దాని కవరింగ్స్ అంటారు డ్యూరా అరగ్నాయిడ్ దాంట్లో రావడం కానీ అదేవిధంగా బోని కెనాల్ స్పైన్స్ ఆఫ్ బోన్స్ రావడాన్ని మనము స్పైనల్ ట్యూమర్స్ అంటాం. దానికి సంబంధించిన ఇబ్బందులు వచ్చేదాన్ని మనం స్పైనల్ ట్యూమర్స్ అంటాం. దెన్ కమింగ్ టు బేసిక్ అనాటమీ ఆఫ్ స్పైనల్ కార్డ్ అండ్ ఇట్స్ కవరింగ్స్ అండ్ స్పైనల్ కెనాల్. సో మన బాడీలో మన మెడ నుంచి క్రేనియో వర్టిబ్రల్ జంక్షన్ ఉంటుంది, అక్కడి నుంచి కింది వరకు స్పైనల్ కార్డ్ ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. ఇది కింది వరకు అడల్ట్స్లో లోవర్ బార్డర్ ఆఫ్ L1 వరకు, అదేవిధంగా చిల్డ్రన్లో L3 వరకు ఎక్స్టెండ్ అవుతుంది. ఈ స్పైనల్ కార్డ్ అనేది మన బ్రెయిన్ నుంచి కింది వరకు ఇలా ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. సో ఇది స్పైనల్ కెనాల్, ఇది స్పైనల్ కార్డ్ అనుకుంటే ఈ స్పైనల్ కార్డ్ పైనుంచి కింది వరకు ఎక్స్టెండ్ అయ్యి దీని కవరింగ్స్ ఉంటాం డ్యూరా అరగ్నాయిడ్ మ్యాటర్ పయా మ్యాటర్, దీని కవరింగ్స్ ఉంటాయి. కవరింగ్ లోపల సిఎఫ్ఎస్ స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్ దాన్ని సబర్క్నైజ్ స్పేస్ అంటాం. అది పైనుంచి కింది వరకు పోతూ ఉంటుంది, కుషనింగ్ ఎఫెక్ట్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ స్పైనల్ కార్డు దాని కవరింగ్స్ డ్యూరా అరగ్నాయిడ్ పయా మ్యాటర్ అంటాము, ఇది స్పైనల్ కెనాల్ అంటాం. దీన్ని వర్టిబ్రా అంటాము. దీని 31 వర్టిబ్రా ఉంటాయి. సో ఏదైనా ట్యూమర్ ఏదైనా బోన్ నుంచి రావడాన్ని దాన్ని నొక్కినా కానీ, అదేవిధంగా ఆ స్పైనల్ కార్డ్ కవరింగ్స్ రావడాన్ని కానివ్వండి, అదే స్పైనల్ కార్డ్ లోపల వచ్చేదాన్ని మనం స్పైనల్ ట్యూమర్స్ అంటాం. దెన్ కాజెస్ ఆఫ్ స్పైనల్ ట్యూమర్స్ 99% కాజెస్ అనేవి తెలియకపోవచ్చు, కానీ కొన్నిసార్లు రేడియేషన్ ఎక్స్పోజర్ వల్ల కానివ్వండి, అదేవిధంగా కెమికల్ ఎక్స్పోజర్ వల్ల కానీ, అదేవిధంగా మన సెల్స్లో జీన్స్ ఆల్టరేషన్ వల్ల కానివ్వండి, కొన్నిసార్లు ట్యూమర్స్ స్పైనల్ కార్డ్ ట్యూమర్స్ స్పైనల్ ట్యూమర్స్ అనేది సెకండ్ టు ఎనీ సిండ్రోమ్స్ సపోజ్ న్యూరోఫైబ్రోమాస్ అనేది న్యూరోఫైబ్రోమాస్ టైప్ 2 రావడం కానీ, అదేవిధంగా వాన్ విహెచ్ఎల్ సిండ్రోమ్ అంటాం, వాన్ ఇప్పెల్ లిండు డిసీజ్ అంటాం. దీంట్లో కూడా ఇమాంజియోబ్లాస్టోమాస్ వస్తాయి. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పైనల్ ట్యూమర్స్? ఈ ట్యూమర్స్ అనేది 3 సైడ్స్ నుంచి రావచ్చు. ఎస్పెషల్లీ మన స్పైనల్ కార్డ్ అంటాం. ఇది స్పైనల్ కార్డ్ లోపల స్పైనల్ కార్డ్ అనేది పైనుంచి కిందకి ఎక్స్టెండ్ అయ్యి దీని కవరింగ్స్ అంటాం డ్యూరా అరగ్నాయిడ్ పయా మ్యాటర్ అంటాము. అదేవిధంగా బోని కెనాల్ అంటాం. ఈ బోని కెనాల్ అంటాం దీన్ని వర్టిబ్రా, దాన్ని బోని కెనాల్ నుంచి రావచ్చు. సో ఏదైనా ట్యూమర్స్ స్పైన్స్ ఆఫ్ బోన్స్ ఆఫ్ స్పైన్ నుంచి వస్తాయి, దాన్ని ఎక్స్ట్రా డ్యూరల్ ట్యూమర్స్ అంటాము. వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్ట్రా డ్యూరల్ ట్యూమర్స్ అనేది ప్రైమరీ బోన్ ట్యూమర్స్ లైక్ ఇమాంజియోమా, అన్యూజబుల్ బోన్ సిస్ట్ కానీ, ఆస్టియాయిడ్ ఆస్టియోమా కానివ్వండి, ఆస్టియోకాండ్రామా కానివ్వండి, అదేవిధంగా మ్యాగ్నెట్ బోన్ ట్యూమర్స్ ప్లాస్మాసైటోమాస్ కానివ్వండి, అదేవిధంగా మల్టిపుల్ మైలోమాస్, అదేవిధంగా మెటాస్టాసిస్ టు ద బోన్ స్పైన్ బోన్స్ ఆఫ్ ది స్పైన్, అదేవిధంగా ఆస్టియోసార్కమా కాండ్రోసార్కమా రావచ్చు. సో వాట్ ఆర్ ద అదర్ సెకండ్ టైప్ ఆఫ్ ట్యూమర్స్? ఇంట్రాడ్యూరల్ ఎక్స్ట్రామెడ్యులర్ ట్యూమర్స్. దీన్ని స్పైనల్ కార్డ్ అంటాము. దీని పైన ఉండి దాని కవరింగ్స్లో వచ్చేదాన్ని మనము ఇంట్రాడ్యూరల్ ఎక్స్ట్రామెడ్యులర్ ట్యూమర్స్ అంటాము. వాట్ ఆర్ ద ఇంట్రామెడ్యులర్ ఎక్స్ట్రామెడ్యులర్ ట్యూమర్స్ అంటే మెనింజియోమా కావచ్చు, న్యూరోఫైబ్రోమా కావచ్చు, షువానోమా కావచ్చు. దెన్ థర్డ్ టైప్ ఆఫ్ ట్యూమర్స్ ఆర్ ఇంట్రామెడ్యులర్. ఈ స్పైనల్ కార్డ్ లోపల వస్తాయి, లోపల వచ్చి నరాలు డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. దాన్ని మనము ఇంట్రామెడ్యులర్ ట్యూమర్స్ అంటాము. వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ ఇంట్రామెడ్యులర్ ట్యూమర్స్ అంటే అదేవిధంగా ఇమాంజియోబ్లాస్టోమా కానివ్వండి, అదేవిధంగా ఎపెండైమోమాస్, ఆస్ట్రోసైటోమాస్, డర్మాయిడ్, ఎపిడర్మాయిడ్ సిస్ట్, అదేవిధంగా లైపోమాస్, లింఫోమాస్, సమ్టైమ్స్ కొన్నిసార్లు గ్యాంగ్లియోగ్లియోమాస్ కానివ్వండి, అలిగోడెండ్రోగ్లియోమాస్ కానీ ఇంట్రామెడ్యులర్ ట్యూమర్స్ అంటారు. కమింగ్ టు క్లినికల్ ఫీచర్స్ ఆఫ్ స్పైనల్ ట్యూమర్స్. ఈ స్పైనల్ ట్యూమర్స్ మన మెడలో రావచ్చు, సర్వైకల్ పార్ట్ అంటాము, థొరాసిక్లో రావచ్చు, అదేవిధంగా కింద లంబార్ రీజియన్లో రావచ్చు. దీన్ని సైట్ ఆఫ్ ఆరిజిన్ బట్టి డిఫరెంట్ క్లినికల్ ప్రజెంటేషన్ ఉంటుంది. సపోజ్ లంబార్ రీజియన్లో వచ్చినప్పుడు అది బ్యాక్ పెయిన్తో పాటు బ్యాక్ పెయిన్ లెగ్ వర్క్ బాకడం కానీ, తిమ్ములు రావడం కానీ, అదేవిధంగా వీక్నెస్ రావడం కానీ, అదేవిధంగా మోషన్ సంబంధించిన ఇబ్బందులు రావచ్చు. దీన్ని కాలాయిక్వైనస్ సిండ్రోమ్ లెక్క ప్రజెంట్ కావచ్చు. అదేవిధంగా మన థొరాక్స్ రీజియన్లో సర్వైకల్ రీజియన్ ఉన్నప్పుడు దేర్ ప్రజెంట్ విత్ ఫీచర్స్ ఆఫ్ సర్వైకల్ కంప్రెసివ్ మైలోపతి ఫీచర్స్ లైక్ తిమ్ములు రావడం, చేతులుగా తిమ్ములు రావడం కానివ్వండి, చేతులుగా వీక్నెస్ రావడం కానీ, నడవడం ఇబ్బంది కానివ్వండి, అదేవిధంగా మూత్రం సంబంధించిన ఇబ్బంది కూడా రావచ్చు. సో కొన్నిసార్లు డిఫార్మిటీ స్పైన్తో ప్రజెంట్ కావచ్చు, కొన్నిసార్లు ట్యూమర్స్ బోన్ వీక్ చేయడం వల్ల ఫ్రాక్చర్స్తో కూడా ప్రజెంట్ అవుతారు. కమింగ్ టు డయాగ్నోసిస్. సో డయాగ్నోస్ వైజ్ ఎంఆర్ఐ కానీ,
ఎంఆర్ఐ స్పైన్ కావాలి, సిటీ స్కాన్ స్పైన్ కావాలి, ఎక్స్రే చేస్తాం. ఎంఆర్ఐ చేసినప్పుడు ఇంట్రామెడ్యులర్ ట్యూమర్స్ అనే లోపల వచ్చినప్పుడు ఆ కార్డ్ అనేది మొత్తం కొంచెం లావ్ అవుతూ ఉంటుంది. సో కొన్నిసార్లు ట్యూమర్స్ ఇంట్రాడ్యూల్ ఎక్స్ట్రామెడ్యులర్ ట్యూమర్స్ అయినప్పుడు అది కార్డును ఒక సైడ్ నొక్కుతాం. అదేవిధంగా బోనీ ట్యూమర్స్ ఎస్పెషల్లీ బోన్స్ ఆఫ్ ది స్పైన్ వచ్చినప్పుడు అది కొన్నిసార్లు ఫ్రాక్చర్ అయిన బోన్ పీస్ కార్డు కంప్రెషన్ ఇచ్చి దాన్ని నరం నొక్కుతూ ఉండవచ్చు. దానివల్ల నరం నొక్కుతూ ఉంటుంది. కొన్నిసార్లు డిఫార్మిటీతో ప్రజెంట్ అవుతారు. కొన్నిసార్లు సిటీ స్కాన్ ఎక్స్రే చేసినప్పుడు ఈ ట్యూమర్ అనేది చాలా ఎక్కువ రోజుల నుంచి కంప్రెస్ అవుతారు. దానివల్ల ఎరోజన్ వచ్చి కొన్నిసార్లు ఫోరామినా ఎన్లార్జ్ కావడం కానివ్వండి, బోనీ ఎరోజన్ చూస్తూ ఉంటాము. కొన్నిసార్లు డిఫార్మిటీలో చూస్తూ ఉంటాం. కమింగ్ టు ట్రీట్మెంట్, సర్జరీ ఈజ్ ద మెయిన్ ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్. దాని లొకేషన్ బట్టి ఎస్పెషల్లీ ట్యూమర్స్ అనేది సర్వికల్ థొరాసిక్ రీజియన్లో మోస్ట్ కామన్ ఉంటాయి. సో డిపెండింగ్ ది సైట్ ఆఫ్ ట్యూమర్ బట్టి మెయిన్ సర్జరీ ఉంటుంది. సర్జరీ చేసిన తర్వాత బయాప్సీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒకవేళ హై గ్రేడ్ క్యాన్సర్స్ అయితే దానికి కీమోథెరపీ, రేడియోథెరపీ చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఈ బోనీ ట్యూమర్స్ బోన్స్ ఆఫ్ ది స్పైన్ ఎఫెక్ట్ చేయడం వల్ల ఫ్రాక్చర్స్ ప్రజెంట్ అవుతుంది. అలాంటి పేషెంట్లో మనము ఒకటే రీజియన్లో ఫ్రాక్చర్ అయినప్పుడు బోన్ బయాప్సీ తీసి స్పైన్ ఫిక్సేషన్ చేయాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.